వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో నటుడు బాలకృష్ణ నివాసం సమీపంలో రోడ్డు ప్రమాదం. చాంద్రాయనగుట్ట డివిజన్ లో ఘనంగా నిర్వహించిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్ గాజువాక బీసీ రోడ్డు వద్ద గిరిజా కాలనీ మాది చక్రవర్తి కొలి జ్యోతి ఆధ్వర్యంలో మద్రసా కమ్యూనిటీ హాల్లో గ్యాస్ సర్టిఫికేట్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డుల నిమిత్తం అనేక సమస్యలపై మీటింగ్. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం వర్ధంతి. అధిక వేగంతో దూసుకెళ్లిన ఒక స్పోర్ట్స్ కారు అదుపు తప్పి సైడ్ రోడ్డులోకి తీసుకెళ్లి పలు కార్లు, బైక్లను ఢీకొట్టినట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు రోడ్డంతా చెదరగొట్టండి ఉండటంతో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఆఫీస్ బాబానగర్ చాంద్రాయనగుట్ట డివిజన్ లోని ఘనంగా నిర్వహించిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మత పెద్దలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓవైసీ రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరించి సౌభ్రాతృత్వం, సామరస్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో కొనసాగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలో డిసెంబర్ 15న మాలలు ఇండ్లపై రెడ్లు విపరీతంగా చేసిన దాడిని ఖండిస్తూ మాలపల్లిలో చేపట్టిన గ్రామ సభకు సభ అధ్యక్షత గడ్డం లింగయ్య యాదవ్ వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి అనడానికి నిదర్శనం ఈ రోజు నారాయణగూడెం గ్రామంలో రెడ్లు మాలలపై విపరీతంగా చేపట్టిన దాడినే కారణం. నా మాట, నా సమయం ఎక్కడ ఉపయోగపడుతుందో గ్రామ ప్రజలకు అక్కడ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ నా స్వగ్రామం వరంగల్ సాయంపేటలో మాల బిడ్డపై దాడి జరిగితే దాన్ని తీవ్రంగా ఎదుర్కొని మా బిడ్డకు న్యాయం చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా జైలుకు పోవడం జరిగింది. దానితో పాటు కారంచేడు, చుండూరు, మొన్నటికి మొన్న మరియమ్మ మాల బిడ్డలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి వారికి న్యాయం చేసిన దాంట్లో ఎంఆర్పీఎస్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అదేవిధంగా కర్ల రాజేష్ పోలీసుల చేత చిత్రహింసలకు గురై చనిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దోషులను శిక్షించాలని గత 4 నెలల నుండి పోరాటం చేస్తున్నాం. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు మనమంతా ఐక్యంగా సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాలు ముఖ్యంగా రెడ్లు చేసిన దాడిని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిలో ఎవరు పాల్గొన్నారో వాళ్ళ మీద ఇప్పటికీ ఏ సెక్షన్ నమోదైనాయో వాళ్ళందరినీ చట్టపరంగా అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందని చెప్పి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నది. రాజకీయ విభేదాలు ఎన్నున్నా, రాజకీయ ఘర్షణలు ఎన్నున్నా, ఒక పల్లెల్లో ఉండబడే ముఖ్యంగా మహిళల మీద కూడా అమానుషమైన దాడి ఈ గ్రామంలో ఉండబడే రెడ్లు చేయడం జరిగింది. వాళ్లకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి అయిపోయింది. అదే సమయంలో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రెడ్డి అయిపోయారు. అదే సమయంలో
ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా కూడా నిర్వీర్యం చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక డిఎస్పీ రెడీ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఒక డీజీపీ రెడీ అయిపోయాడు. చివరికి ముఖ్యమంత్రి రెడీ అయిపోయాడు. వాళ్ళకి ఇప్పుడు పట్టపగలు లేకుండా పోయింది. ప్రజా సమస్యలపై ముందడుగులో పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్ ఈరోజు గాజువాక బీసీ రోడ్డు వద్ద గిరిజన కాలనీ మాదే చక్రవర్తి కొల్లి జ్యోతి ఆధ్వర్యంలో మందస కమ్యూనిటీలో క్యాస్ట్ సర్టిఫికేట్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డుల నిమిత్తం అనేక సమస్యలపై మీటింగ్ పెట్టారు. సమస్య త్వరలో నేషనల్ చైర్మన్ దగ్గుపాటి మాధవరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా వాళ్లకున్న హక్కులు పబ్లిక్ పర్స్ సోషల్ జస్టిస్ ద్వారా వివరించడం జరిగింది. పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ముందుంటుందని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటామన్నారు. త్వరలో ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. శాఖ మంత్రిగా దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించిన అబుల్ కలాం అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి యూజీసీ, ఐఐటి విద్యా సంస్థలను నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేసిన అబుల్ కలాం ఆజాద్ అన్నారు. డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ ఎండి తాజుద్దీన్ మక్కాలు జన్మించి స్వాతంత్ర సమర యోధులుగా చరిత్రలో నిలిచిన అబుల్ కలాం అన్నారు. మాజీ ఎంపీటీసీ పాషా 2 సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా అబుల్ కలాం పార్టీకి చేసిన సేవలు మరవలేనివన్నారు. నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని బొమ్మకల్ బైపాస్ అబ్దుల్ కలాం విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా, మరి అనంతరం రెండు పర్యాలు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పవిత్రమైన మక్కాలు పుట్టిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎన్నో సంస్థలు తెచ్చినారు. యూజీసీ కానీ, ఐఐటి కానీ ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్నాయంటే వారి సెలవే. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 జూబ్లీహిల్స్ లో నటుడు బాలకృష్ణ నివాసం సమీపంలో రోడ్డు ప్రమాదం. చాంద్రాయనగుట్ట డివిజన్ లో ఘనంగా నిర్వహించిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్
జిల్లాల దిలీప్ కుమార్ గాజువాక బీసీ రోడ్డు వద్ద గిరిజా కాలనీ మాదే చక్రవర్తి కొలి జ్యోతి ఆధ్వర్యంలో మద్రసా కమ్యూనిటీ హాల్లో గ్యాస్ సర్టిఫికేట్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డుల నిమిత్తం అనేక సమస్యలపై మీటింగ్. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం వర్ధంతి.